తెలుగు సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అసలు ఏం జరిగింది ఇందులో ఏం మాట్లాడారు అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతుంది. మరి ఎందుకోసం కలిశారు, ఏం మాట్లాడారు? సో మనందరూ తెలిసిందే, ఆగస్టు 1 తారీఖు నుంచి ఆల్మోస్ట్ దాదాపు ఇప్పటికి 3 వారాలు అయిపోయింది. 3 వారాలు కూడా షూటింగ్లు బంద్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి తగినంత వేతనాలు ఇవ్వాలి, ఒకసారిగా 30% పెంచాలి అని చెప్పి సినీ కార్మికులు అందరూ కూడా సమ్మె చేశారు. సో దాంట్లో ఏంటంటే వాళ్ళకి బెనిఫిట్ వస్తుందని చెప్పి ఖచ్చితంగా 30%, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకరికి 10,000 ఇస్తున్నారు అంటే 13,000 ఇవ్వాలి రోజువారీ వేతనం. మాకు పని అనేది 16 గంటలు వాడుకుంటున్నారు. సో ఒక్కొక్కసారి ఇంటికి కూడా వెళ్ళని పరిస్థితి, సెట్లోనే పడుకుని తర్వాత రోజు కూడా అక్కడే ఉండి చేయాల్సి వస్తుంది. సో ఇంత పని ఉన్నప్పుడు మాకు కనీసం మా కష్టానికి గుర్తింపు లేదని చెప్పి వాళ్ళందరికీ యూనియన్లుగా ఏర్పడి వాళ్ళు ధర్నా చేయడం అందరం చూసాం. సో దీనిపైన అయితే ప్రొడ్యూసర్లు అందరూ మీటింగులు పెట్టుకున్నారు, సినిమా పెద్దలందరూ మీటింగులు పెట్టుకున్నారు. సో అలా జరిగాయి కానీ సో ఫైనల్గా ఎవరు కంక్లూజన్ చేయలేకపోయారు. అయితే చివరికి చిరంజీవి గారు మొత్తం కూర్చుని సెటిల్ చేసి మొత్తం రాజకీయంగా కానీ ఇటు సినీ అందరితో మాట్లాడి అందరి మధ్య రాజీ కుదిర్చారని చెప్పొచ్చు. సో దానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఐడియాతో బాగుంది, సో అదే ఇంకా ఐడియా ఫాలో అయిపోండి, మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. సో అందుకని వెళ్ళి ఆయనకు థ్యాంక్స్ చెప్పడానికి అయితే అందరూ కలిశారనమాట. సో ఆయన ఊరికే నాకు థ్యాంక్స్ చెప్తే సరిపోదు, అందరూ కూడా ఖచ్చితంగా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. సో కొన్ని బెనిఫిట్స్ ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించాలి. ఈ అవార్డు ఫంక్షన్లు ఇవన్నీ మనం పెట్టినవి అన్నింటికి కూడా అందరూ తప్పకుండా అటెండ్ అయ్యేలా చూసుకోవాలి. సో ఈ బాధ్యత పెద్ద నిర్మాతల మీదే పెడుతున్నా అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మీ పాయింట్లన్నీ మాకేకి అంగీకరిస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా తలవుపు అయితే రావడం జరిగింది అనమాట. సో ఇలా ఎప్పటికప్పుడు సీఎం గారిని కలవడం మన పెద్ద నిర్మాతలు వాళ్ళ అవసరం తీరే వరకు మాత్రం చూసుకోవడం సరిపోతుంది తప్ప తర్వాత ఆయన చెప్పినవన్నీ ఫాలో అయినట్టు ఎక్కడ కనపడలేదు. సో మరి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఇండస్ట్రీలోకి రాగానే చాలా మందికి తిత్తి తీయడం మనం చూస్తున్నాం అనమాట. సినిమా వాళ్ళు కొంచెం అతి చేస్తున్నారంటే వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడే పెడుతున్నారు. సో మరి ఖచ్చితంగా ఈ నిర్మాతలందరూ ఆయన చెప్పిన మాటలు పాటించి కొత్త వాళ్ళకి కొత్త టాలెంట్స్కి అవకాశాలు ఇస్తారు. సో వాళ్ళ వల్ల ఇంకాస్త సినిమా అనేది పెరుగుతుంది, ఇంకా 4 మంచి సినిమాలు వస్తాయి, 4 రెవెన్యూ కూడా చాలా బాగా వస్తుంది అనే ఉద్దేశంతోనే ఆయన చెప్పారనమాట. సో మరి కళాకారులను గౌరవించడంలో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ నెంబర్ 1గా ఉన్నారు. సో మనం అదంతా కూడా కళ్ళ కట్టినట్టు చూస్తున్నాం అనమాట. సో మరి ఇంక వీళ్ళు కూడా అర్థం చేసుకుని ఆయనతో ట్రావెల్ అయితే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉంటాయి.